నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. మీరు ఆ కళేబారాలని వెలికి తీయటానికి సాధువులతో కానీ మతానికి మన రిలీజియన్కి సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించడానికి మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మీ పాలనలో వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గత ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు 191 ఆవులు చనిపోయినాయని గోశాల ఫామ్ మేనేజర్ చేత చెప్పించినారు. ఇంతకంటే ఎక్కువ చనిపోయినాయన్నది ఇప్పటికీ కూడా మా వాదన. మీరు అఫీషియల్గా రిలీజ్ చేసింది 191. ఇందులో మా పాలనలో 2 నెలలు ఉన్నాయి. మీరు నిరంతరం అంటే నేను ఈ సమస్య లేవనెత్తిన తరువాత మీరు ప్రక్షాళన చేస్తామని ప్రారంభాన్ని ఘోషించిన అధికారం చేపట్టినటువంటి మీరు ఈ మార్చి ఏప్రిల్ మే కూడా ఆ రోజున ఎన్నికల కోడ్ ఉంది, మాకు సంబంధమే లేదు, మా పాలనకు సంబంధించి అది ఇచ్చారు. ప్రక్షాళన మీరు అడుగుపెట్టినప్పటి నుంచి ఉంది కదా, మరి ఈ 10 నెలలు ప్రక్షాళన ఎందుకు జరగలా? మరి ఈ 170 ఆవులు ఎందుకు చనిపోయినాయి? మీ ప్రకారమే అనుకుందాం, నాది ఇంకా ఎక్కువ సంఖ్యనే నా వాదన.